For Bindas Entertainment, subscribe to What the Fun. పెళ్లి చూపులకు వచ్చిన కుర్రాడు అది ఒప్పుకుంటే దాని కాబోయే మొగుడు. వాట్ మొగుడా? నిజమేనా? yes అమీర్ ఖాన్ మాప్లాయ్. అయితే ఆర్తి పెళ్లి ఫిక్స్ అయిపోతుంది అన్నమాట. లోపల ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. నువ్వు వెళ్ళి లోపల ఏం జరుగుతుందో మాకు కొంచెం ఇన్ఫర్మేషన్ వెళ్ళు. రోజ్ నేనా? తను మామూలుగానే నన్ను కసిగా కొట్టే కీమాలాగా ట్రీట్ చేస్తుంది. అట్లాంటిది ఇప్పుడు ఏమైనా తేడా జరిగిందనుకో, ఒంటి చేతితో ఒంటి కాలుతో పని చేయమని చెప్పి పనిష్మెంట్ ఇచ్చినా ఇస్తుంది. వామ్మో, ఆ విజువల్ తలుచుకుంటేనే బాబాయ్ నా వల్ల కాదు, బాబాయ్ నా వల్ల కదా. వెయిట్ ఇప్పుడు ఆర్తిక్ పెళ్ళైపోయి ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది అనుకో, ఐ థింక్ యు ఆర్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ అండ్ లక్కీయెస్ట్ పర్సన్. ఆలోచించు. ఇప్పుడు ఆర్తి వెళ్ళిపోయింది అనుకో, నెక్స్ట్ సీనియర్ ఎవరు? నువ్వే. ఆ పోస్ట్ కూడా నీదే కదా, ఆలోచించుకో. అవుననుకో. నువ్వు ఎక్కువ ఆలోచించుకో. ఇప్పుడు నువ్వు ఉట్టు మనిషివి కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఆ దెయ్యం దగ్గర నుంచి కాపాడడానికి ఆ దేవుడే ఎంచుకున్న దైవదూతవు నువ్వు. నీ పాలిట యానబెల్ బయటికి వెళ్ళిపోతున్నట్టు ఊహించుకొని వెళ్ళి ఆ ఛాతిని అలాగే ముందుకు పెట్టి ధైర్యంగా వస్తా. దాదా కూర్చో. ఏమైంది? పక్క పెళ్లి ఫిక్స్ అయిపోయిందిరా. వాళ్ళు పక్క నవ్వుకుంటుంటే నాకు తెలిసి రేపు వెళ్ళిన మోతం పెడతారు. అయిపోయింది. అయితే వీడెళ్ళి మొత్తం పెళ్లి క్యాన్సిల్ చేసేస్తా. ఐడియా ఉందా? మేడం నాకేం తెలియదు మేడం, వాళ్ళు ఏదో చేశారు, నేను వచ్చాను మేడం, నాకేం తెలియదు. ముందే వెదవని బయటికి లాక్కునెళ్ళు, లేకపోతే వాణ్ణి నిన్ను కలిపి. మేడం వద్దు, మీరు ఫినిష్ చేయమాకండి, ఇది నేను చూసుకుంటా. రేయ్ రారా బయటికి. మేడం కావాలరా మీకు? రిజెక్టెడ్ పీస్ ఎప్పుడు కనపడక ఇక్కడ. బ్రో సక్సెస్ మనకి పడదుగా. పెళ్లి సంబంధం నచ్చలేదు అనుకుంటా. అవును ధరణి గారు, అసలు మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇక్కడ? నా గురించి ఎందుకులే, ఊరికే తెలుసుకుందామని. ఇంకేంటి, నిజంగా బాగుంది ఆఫీస్? అద్భుతంగా ఉందండి. అసలు ఇలాంటి ఆఫీస్లోనా నేను వర్క్ చేస్తుందని తలుచుకుంటుంటే ఒళ్ళు పులకరించిపోతుందండి. నిజం మేడం, అసలు ఇదంతా మీ వల్లే. ఇలాంటి బృహత్ కార్యంలో మమ్మల్ని కూడా భాగస్వాములు చేసినందుకు ధన్యవాదాలు. మీ ఇద్దరు కలిసి నన్ను ఏడిపిస్తున్నారని నాకు అర్థమైంది. అంతా బాగుంది కానీ హెచ్ఆర్, గంటలు ఒకే చోట కూర్చొని పనిచేసేదే కొంచెం కష్టంగా ఉంది. మా స్కూల్లో లాగా చదివిన చదువంతటికి ఈ రెండింగ్లో ఎగ్జామ్స్ జరిగినట్టు మన ఆఫీస్ వర్క్ కూడా ఈ రెండింగ్లో 1 monthలోనో 1 weekలోనో అయిపోయేలాగా ఏదైనా ఆప్షన్ ఉంటే భలే ఉంటుంది హెచ్ఆర్. ఇంకేమనిపిస్తుంది బాబు, స్కూల్లో వీకెండ్ ఎగ్జామ్స్లా అసైన్మెంట్స్ ఇలాంటివి లేకుండా డైరెక్ట్ ఫైనల్ ఎగ్జామ్సే ఉంటాయా? ఉంటాయి, కాకపోతే మేము రాయమంతే. మీరు బీటెక్ ఎక్కడ చేశారు? నేను హైదరాబాద్లోనే చేద్దాం అనుకున్నాను, కానీ సపరేట్ తెలంగాణ అవడం వల్ల విజయవాడలో చేశాను. మరి నువ్వు? నేను కూడా హైదరాబాద్లోనే చేద్దాం అనుకున్నాను, కానీ సపరేట్ తెలంగాణ వల్ల వరంగల్లో చేయాల్సి వచ్చింది. అదేం లాజిక్, నీది సేమ్ స్టేట్ కదా. చెప్పాల్సింది అనుకుంటా. బేసిక్గా మనం చదివిన చదువుకి హైదరాబాద్లో సీట్ రాలేదన్నమాట, అందుకే అలా కవర్ చేశాను. గుడ్ వన్ బ్రో. ఈ ఆఫీస్లో ఎవరైనా కూల్ పర్సన్ ఉన్నారంటే అది మీరే హెచ్ఆర్. అదే ఆవిడ. సరే, యూ గైస్ క్యారీ ఆన్. ఉండండి, కాసేపు మాట్లాడుకుందాం. వెళ్ళి ఏం చేయాలి? మాలాగా మీకేమైనా ప్రాజెక్ట్ వర్క్సా, డెడ్ లైన్సా? ఖాళీ అదే కదా, ఎవరిని ఉంచుదాం, ఎవరిని బీకేద్దాం, ఎవడెప్పుడు వెళ్తున్నాడు, ఎవడెప్పుడు వస్తున్నాడు, ఇదే కదా మీ పని. మీకేంటి బాబు అలానే అనిపిస్తుంది, మీకైతే ఒకే ప్రాజెక్ట్ ఒకే డెడ్ లైన్. బట్ నాకు అలా కాదు కదా. యమధర్మరాజు పక్కన చిత్రగుప్తుడు పాపల లెక్కలు రాసినట్టు ఈ కంపెనీ ఎంప్లాయీ లెక్కలని నేను రాయాలి. ఎంత కష్టంగా ఉంటుందో తెలుసా? అబ్బో సర్లే, తర్వాత ఎడుతుర్లే కానీ ఇంతకీ మీకు పిల్లలు ఎంతమంది హెచ్ఆర్? నన్ను చూస్తే పిల్లల తల్లిలో కనిపిస్తున్నానా? అయ్యో పిల్లలు లేరా? ఏ మేడం, ప్రాబ్లం మీలోనా మీ హస్బెండ్లోనా? అయినా ఇప్పుడు బయట బోల్డ్ టెక్నాలజీస్ వచ్చేసాయి మేడం, ఏదో ఒకటి చేసి పిల్లలు నాళ్ళే పుట్టించేస్తున్నారు. వెళ్ళండి మేడం.
అరే పిచ్చిన ఎదవా, నాకు ఇంకా పెళ్లి కాలేదు. అయ్యో ఓహో. పెళ్లి కాలేదు, పిల్లలకి ఇట్లా లేరా? దేవుడు అంతే మేడం, కసాయి వాడు. కొంతమంది తలరాత్రులు అసలు ఏమీ రాయుడు. ఈవిడికి అసలు ఏమీ లేదనమాట. రే సారీ ఎప్పుడు నన్నే అంటారు. వాడేంది గట్ల ఏడుస్తున్నాడు? ఆర్తి తలుపేసి చితక్ కొట్టేసినట్టు ఉంది గురు. చూద్దానండి. ఏ అభి, వాట్ హ్యాపెండ్? అభి అభి ఏంటంటావు? కొట్టేసినట్టు ఉంది. కొడితే మనకు సౌండ్స్ వస్తాయి కదా. లాజిక్ గురు. నాన్న అభి బంగారు ఏ అభి? ఏమైందమ్మో, ఎవరు కొట్టారు? మేడం కంప్లీట్ చేస్తా మేడం. నువ్వు ఇంకా మారవా? ఎన్నిసార్లు చెప్పినా ఇంతేనా? మేడం కంప్లీట్ చేస్తా మేడం. ఏంటి నువ్వు కంప్లీట్ చేసేది? ఇన్ని రోజుల్లో కంప్లీట్ చేయింది ఈ 2 daysలో కంప్లీట్ చేస్తావా? ఇన్ని రోజులు ఊరుకున్నాను, ఇంకో ఊరుకునేది లేదు. మేడం ఈసారి పక్కా కంప్లీట్ చేస్తా మేడం. ఈ ఒక్కసారి చూడండి. నువ్వు చెయ్యొద్దు, ఏమొద్దు. మీ నాన్న నెంబర్ చెప్పు. మేడం నాన్నొద్దు మేడం, తెలిస్తే కొడతారు మేడం. ఈ భయం నీకు ముందుండాలి, లేకపోతే ఇక్కడ దాకా తెచ్చుకునేవాడివి కాదు. నెంబర్ చెప్తావా, హెచ్ఆర్ నుంచి తీసుకోమంటావా? వద్దు మేడం వద్దు, నేను నెంబర్ చెప్తా. సార్ నమస్తే అండి, నేను మీ అబ్బాయి పనిచేస్తున్న కంపెనీ నుంచి టీం లీడర్ని మాట్లాడుతున్నాను. ఏంటండి మీ అబ్బాయి ఇలా ఉన్నాడు? అసలు ఏ పని రాదా? ఎన్నిసార్లు చెప్పాలి తనకి? ఎన్నిసార్లు చెప్పినా అవే మిస్టేక్స్ మళ్ళీ మళ్ళీ చేస్తున్నాడు. ఇరికిచ్చేసిందిరా బాబు. ఇలా అయితే కష్టమండి. టీసీ డిస్మిస్ చేసి పంపించేస్తాను. వేరే కంపెనీలో జాబ్ చూసుకోమని చెప్పండి. హలో నాన్న. సరే నాన్న. 2 daysలో వర్క్ ఫినిష్ చేయకపోతే అదే నీకు లాస్ట్ రోజు అవుతుంది. వెళ్ళు. అది జరిగింది. కొట్టడం బెటర్ బ్రో. అవును భయ్యా, నిజమే. ఇలాంటివన్నీ నాకే జరుగుతాయి. ఇప్పుడు చెప్పండి రా ఏం చేయాలో. ఈ 2 రోజుల్లో ఈ వర్క్ అవ్వదు. నాకు ఇంక ఈ 2 రోజుల్లో హైదరాబాద్ రుణం తీరిపోయినట్టే. అభి అభి ఓకే, ఏడవకు. నేను వెళ్ళిపోతారా? మీరందరూ హ్యాపీగా ఉండండి రా. ఎందుకు ఏడుస్తున్నావు? ఏం చేయాలా? ఏదో మాట్లాడాలి ఆర్తి గారితోటి. అభి ఒకసారి నా మాట విను అభి. ఏడవడం అయిపోయిందా? కూర్చో. సరే, ఏం చేయాలో ఇంకో 1 hourలో నేను నీకు నేర్పిస్తాను. ప్రాపర్గా నేర్చుకొని ఎగ్జిక్యూట్ చేయి. ఇంకా నేర్చుకోలేను, రాదు అంటే ఇంకా నీ ఇష్టం. ఓకేనా? నాశనం అయిపోతా. ఆ, ఏంటి అలా అంటావు? సర్లే, నాశనమా? ఏడిచేడి సలిసిపోయి ఉంటావు. పద కాఫీ తాగదాం. ఆ? కవిత కూర్చోద్దామే. బిగినింగ్ నుంచి ఈ 2 క్యాండిడేట్ల మీద నాకు డౌట్. నాకు అదే డౌట్గా ఉంది. ఏదో నడుస్తుంది వీళ్ళిద్దరి మధ్య. ఏదో ఉంది. కార్తీక్, వంశీ, ఆ, ఒకసారి ఇలా రండి. ఆ, వస్తున్నాం. గాలేంటి మన వైపు వీచింది? అదే కదా, అర్జెంటుగా మా నాన్న సెల్లో ఆర్తి నెంబర్ బ్లాక్ చేసేయాలి. ఎప్పుడు ఎలా ఉంటుందో ఇడిగే తెలియదు. నాకు కూడా అదే అనిపిస్తుంది. బాబాయ్ ఇప్పుడు ఏం చేద్దాం ఏటో ఇక. ఆర్తి పిలిచారు. అదే ఎందుకు? అదేంటి మీరిద్దరూ నాకు చెప్పకుండా కాఫీ తాగడానికి వెళ్ళారంట? ఓహో అదా. అంటే ఇందాక మీరు అభి కోటింగ్ ఇస్తున్నా చిచి అంటే పనిలో ఉన్నారు కదా అని మళ్ళీ. అదెప్పుడు ఉండేదే కదా. ఆ, మీరు మళ్ళీ నా కోసం కాఫీ తాగడానికి వస్తారా? నువ్వు అడిగితే కాఫీ ఏంటి, మూసి నదిలో వాటర్ తాగమన్నా తాగేస్తా. మరీ మూసీ నది నీళ్ళ వరకు దిగజారు బ్రో, బాగోదు. నేను అనుకున్నది ఆనా బట్టకి ఎలా వినబడింది? మూసినదేంటి? అంటే అది కార్తీక్కి కాఫీ పెద్దగా నచ్చదు. ఇందాక కూడా నేను బాగా బలవంతం చేస్తే తాగాడు. అందుకే ఈసారికి మన ఇద్దరం కాఫీ. అవునా? సరే వీడికి ఇప్పుడు కార్తీక్, చెప్పాను నేను. నువ్వు వెళ్ళి వర్క్ చేసుకో, మేమిద్దరం వెళ్ళి కాఫీ తాగొస్తాం. పని బాగా చేయి కార్తీక్. ఇంకేంటి అది గారి విషయాలు? నేను పని చేయడం ఏంటి,
టీచర్ లేకుండా స్టూడెంట్ ఎలా పనిచేస్తాడు? నేను కూడా మీతో కాఫీకి వస్తాను. పని ముఖ్యం. సరే, కార్తీక్. దా. వర్క్ దే ఉంది, తర్వాత చూపేది పని చేసేవాళ్ళగా మాట్లాడుతున్నాం. ఇదిగోండి కార్తీక్ గారు మీ కాఫీ. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీకేమైనా స్క్రూ లూజా? ఏమైంది సడన్ గా అలా అంటున్నావు? లేకపోతే అప్పుడే మీకు పెళ్ళేంటి, పెళ్లి చూపులేంటండి? యా, మీదే రేంజ్, బ్యూటీ విత్ బ్రెయిన్స్ అండి మీరు. అలాంటిది మీరు ఎవరెస్ట్ లాగా ఉండాలి, అంతేగాని అడ్డమైన వేస్ట్ గాళ్ళు అందరితో పెళ్లి చూపులు ఏంటండి మీకు? చా, ఆర్థిక పూరా ఇజ్జత్ హోగయా. అది కాదండి, మీలాంటి అందమైన అమ్మాయికి ఈ పాటికే 10-15 ప్రపోజల్స్ వచ్చుంటాయి కదా. అందులో 4 వెనక తిప్పుకుంటూ ఇంకో 6 వెయిటింగ్ లిస్ట్లో పెట్టి ఇంత అందాన్ని పెళ్లి చూపులని కించపరుస్తారేంటండి? ఎగ్జాక్ట్లీ. అయ్యాయా మీ పెయిడ్ రివ్యూస్? ప్రేమ మన డిక్షనరీలో డిలీట్ చేసేసా. డిక్షనరీలోనే లేదా? మనం ఎంత గింజుకున్నా ఒక టైంలో పెళ్లి చేసుకోవాలి. సో ఏ బుట్టలో ఏ రాజు ఉన్నాడో, ఏ తట్టలో ఏ విధవ ఉన్నాడో నాకు తెలియదు కదా. వచ్చిన వాడిని నువ్వు అనకుండా చూస్తున్నాను. కాస్త సెన్స్ ఉన్నవాడైతే షేక్ హ్యాండ్ ఇచ్చి ఆల్ ది బెస్ట్, ట్రై సమ్వన్ ఎల్స్ అని చెప్పి పంపిస్తాను. అదే నిన్న వచ్చిన వాళ్ళ దేడిది మగ్గాడైతే మెడ పట్టి బయటికి గెంటేయడమే. సో లవర్ లేడు అంటారు. ప్రస్తుతానికైతే లేడు. నేనున్నాగా, ప్రేమలో పడి గిలిగిలా కొట్టుకునేలా చేయటానికి నేను చేస్తా. ఇలా కాన్ఫిడెంట్గా ఉన్నాం అనుకొని ఓవర్ కాన్ఫిడెంట్గా ఉన్న అమ్మాయిని ఈజీగా పడేస్తా. ఏంటి సైలెంట్ అయిపోయారు? అదే, అసలు మీకు ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయి నచ్చుతాడా అని ఊరికే తెలుసుకుందామని. అదే, మీకు కాబోయే అబ్బాయిలు ఎలాంటి క్వాలిటీస్ ఉండాలా అని. మీకెందుకు అంత క్యూరియాసిటీ? చెప్పాను కదండి, ఊరికే. ఏం లేదు, అంటే తెలిసిన సంబంధాలు ఏమైనా ఉంటే చెప్దామని. అంతే అంతే, చెప్పండి. ఓకే, ఫస్ట్ తాత నాన్న పేర్లు చెప్పుకోకుండా, నాన్న సంపాదించిన ఆస్తి మీద, రికమెండేషన్స్ మీద డిపెండ్ అవ్వకుండా ఓన్ టాలెంట్ మీద పైకి రావాలి. ఫస్ట్ క్వాలిటీ డిజాస్టర్. సెకండ్, ఏదో జాబ్ వచ్చింది కదా అని టైం పాస్ చేసి ఫెవికాల్ లాగా ఒకే పొజిషన్లో అతుక్కుపోకుండా ఇయర్కో పొజిషన్ చేంజ్ చేస్తూ 5 yearsలో ఒక కంపెనీకి CEO అయిపోవాలి. కంపెనీ CEO ఇది చచ్చినా అయిపోయి. లాస్ట్ అండ్ ఫైనల్, మీరు ఫీల్ అవ్వకూడదు. మీలాగా నవ్వించాలి, అలా అని మీలా టీంలో ఎక్స్ట్రా ప్లేయర్స్లా ఉండకూడదు. నాకు అస్సలు నచ్చదు. ఎక్స్ట్రా ప్లేయర్స్ నేను బిల్ పే చేసి వస్తాను. నా బతుకు ఒక్క క్వాలిటీ కూడా లేదు. భయ్యా, ఆ లాస్ట్లో ఎక్స్ట్రా ప్లేయర్స్ అని ఏదో లాస్ట్లో ఎక్స్ట్రా ప్లేయర్స్ అంది కదా, మనల్ని జోకర్స్ అంది. జోకర్స్ అని ఎందుకలా? బై మిస్టేక్ తను చెప్పిన క్వాలిటీస్ ఏమైనా నీకున్నాయా? నాకు ఛాన్సే లేదు. నీకు? నాకు లేవంటే నీకు కూడా ఉండవులే, అర్థమైంది. అది సరే కానీ ఆవిడ వచ్చాక అడుగుదాం ఏమన్నా. పోనీలే, వాడికైతే లేవు. ఆర్తి గారు, అసలు మీరు మా గురించి ఏమనుకుంటున్నారు? ఏమనుకుంటాను, మీరు మంచి ఎంటర్టైనర్స్ అనుకుంటున్నాను. ఎంటర్టైనర్స్ అంటారు, జోకర్స్ కాదు. ఓకే. కార్తిక్, మనం రేపు బయటికి వెళ్దాం అనుకున్నాం కదా. అవునుగా. రేపు మార్నింగ్ 8 o'clockకి నన్ను పిక్ చేసుకో, సరేనా? పక్కా పిక్ చేసుకుంటాను. యాహూ, రేపు పిక్ ఎక్కిస్తాను. నేను 7:30కి వచ్చేస్తాను మీ ఇంటి కిందకి. మీరు రెడీ ఉండండి. బయటికి వెళ్దామంటే ఎక్కడికో రొమాంటిక్ ప్లేస్కి వెళ్ళొచ్చామో అనుకున్నాను. గుడికి తీసుకొచ్చి. ఏంటి కార్తిక్, నీకు గుడికి రావడం ఇష్టం లేదా? లేదు, నాకు ఇష్టమే. మీరు గుడికి ఏంటని ఆలోచిస్తున్నాను అంతే. నేనేమైనా రాక్షసినా గుడికి రాకుండా ఉండడానికి? మీరు రాక్షసి ఏంటండి, చూడ్డానికి దేవతలా ఉంటాను. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం గుడి తర్వాత నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి? ఐ మీన్ ఎక్కడికి వెళ్తున్నామని. హాయ్ వంశీ. ఇవిడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు? ఎప్పుడో జగదేక వీరుడు అతిలోక సుందరిలో చూశాను దేవకన్యని. రియల్ లైఫ్లో ఇదే ఫస్ట్ టైం.
నువ్వు మరీ ఓవర్ చేస్తున్నావు వంశీ. వాడికి వచ్చింది అదేగా. అయినా నువ్వేంటి వంశీ ఇక్కడ? హే, నేనే రమ్మన్నాను. వై? మీరిద్దరూ నాకు ఇష్టమే. మీ ఇద్దరు ఉంటేనే ఆ మ్యాజిక్ ఉంటుంది. ఇప్పుడు సచిన్ గంగూలీ, సెహ్వాగ్ గంభీర్ ఎలానో మీ కాంబినేషన్ కూడా అలాగే ఉంటుంది. అదంతా కాదు, ముందు దర్శనం చేసుకుందాం, తర్వాత మాట్లాడదాం. ఓకేనా? పదండి. కాంబినేషనా? ఇద్దరు ఇష్టం అంటే ఏంటి భయ్య అర్థం? అదే నాకు ఇప్పుడు ఈ ఆడోళ్ళు మాటలు డీకోడ్ చేయడం కన్నా బొర తక్కువ పని ఇంకోటి ఉండదు భయ్య. ఓ పని చేద్దాం, దర్శనం అయిపోయాక తీరిగ్గా కూర్చొని ఆవిడని అడుగు. బెస్ట్ ఆప్షన్. ఓకే. అయినా నువ్వు వచ్చేసి నువ్వు కూడా. పిలవగానే. ఇదిగో పట్టు. కొబ్బరి చిప్పు కూడా బొక్కీడు వల్ల. అవునార్తి, ఈ దేవకన్య దర్శనం వెనకాల రహస్యం ఏంటో చెప్పనే లేదు. అవును, చెప్పలేదు. ఈరోజు నా బర్త్డే. బర్త్డే అంతేనా? ముందే ఎందుకు చెప్పలేదు? ఎంత గ్రేట్ గా ప్లాన్ చేసేవాళ్ళం. గిఫ్ట్ కొనేవాళ్ళం కదా. సడన్గా ఈవినింగ్ పబ్లో టేబుల్ కూడా బుక్ చేయాలి. భయ్యా ఇప్పుడు బుక్ చేద్దాం. నైస్ ఐడియా. నేను కేక్ కూడా బుక్ చేస్తాను. హలో 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 హలో, మీరు కంగారు పడ్డం ఆపేసి వచ్చి కూర్చోండి. అది కదా ఆర్తి, ఇప్పుడు ఒకసారి బుక్ ముందు కూర్చోండి. నీ బర్త్డే అయితే ఇలా కూర్చుంటే ఏం బాగుంటుంది? అసలు ఎలా ప్లాన్ చేయాలి? అసలు కేక్ బుక్ చేసి నైట్ పబ్గా. ఆర్తి, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్. సరే, నా బర్త్డే విషయం మొదలుపెట్టండి. అసలు మీ ఇద్దరి గోల్ ఏంటి? గోలా? గోల్ లాంటి పెద్ద పెద్ద పదాలు మోటివేషనల్ స్పీచెస్లో వినడం తప్ప నిజ జీవితంలో పెద్దగా పట్టించుకోలేదు అత్తి. ఉన్న రోజులు మస్తు బిందాస్గా బతికేయాలి అంతే, అంతకన్నా పెద్ద గోల్స్ ఏం లేవు. నేను సీరియస్గా అడుగుతున్నాను. ఆర్తి, నువ్వు కొట్టి అడిగినా కూడా నా జీవితంలో అయితే ఏ గోలు లేదు. ఎగ్జాక్ట్లీ, నాది కూడా సేమ్ ఆన్సర్. కానీ నాకుంది. మీరిద్దరూ నాకు హెల్ప్ చేయాలి. చెప్పు, చెప్పండి, చేసేద్దాం. మీరు చెప్పినట్టు మీకేం గోల్ లేదు. మీరు చేసే జాబ్ కూడా స్టేటస్ సింబల్ మాత్రమే. సో ఉన్నా పోయినా పెద్ద ఫరక్ లేదు. నిజమే అనుకోండి. కానీ మీరు ఎవరిని హర్ట్ చేయరు, అందరితో సరదాగా ఉంటారు. అందుకే మీరంటే నాకు ఇష్టం. థ్యాంక్స్. నువ్వు ఇంకా పాయింట్కి రాలేదు. నెక్స్ట్ 20 డేస్లో ప్రజెంట్ నేను చేస్తున్న యూఎస్ ప్రాజెక్ట్ సబ్మిషన్ ఉంది. అది కనుక సక్సెస్ అయిందా నాకు అమెరికాలో గ్రీన్ కార్డ్ వచ్చేసినట్టే. సో సాగదీయకుండా మ్యాటర్లోకి రావచ్చు కదా. ఈ 20 డేస్ మీరు నాకు 3 విషయాల్లో హెల్ప్ చేయాలి. మొదటిది, మీకు ఎలాగూ పని రాదు, మిమ్మల్ని ఏం అడగను, కానీ టీం మెంబర్స్ని ఎవరిని డిస్టర్బ్ చేయకూడదు. 2, ప్రాజెక్ట్ వల్ల నేను చాలా స్ట్రెస్లో ఉంటాను. అప్పుడు మీరు నన్ను మీ మాటలతో నన్ను నవ్వించి కొంచెం స్ట్రెస్ రిలీఫ్ చేస్తే చాలు. ఓకే. ఫైనల్గా, మీరు చైర్మన్కి క్లోజ్ కాబట్టి రివ్యూ టైంలో నన్ను రికమెండ్ చేయాలి యూఎస్ వెళ్ళడానికి. ఓస్, ఇంతేనా? ఇంకా పని చేయమంటావేమో అనుకున్నాను అత్తి. కాకపోతే మరీ ఖాళీగా పక్కనోడికి వెళ్ళకుండా ఉండాలంటే కష్టమే. కానీ ఆర్తి కోసం ఏదైనా ఓకే, డీల్ డన్. ఈ 20 డేస్లో ఫుల్గా నేను ఇంప్రెస్ చేసి నీతో పాటు నేను వచ్చేస్తా అమెరికా. ఈ 20 డేస్లో మన గిలిగింతలకి ఒళ్ళో వాలిపోవాలి, యూఎస్ ఆలోచన ఎగిరిపోవాలి. ఈ డీల్ మీకు పక్కా ఓకే కదా? పని నేర్పించలేదు అని నా మీద కంప్లైంట్ ఇవ్వరు కదా? చిచి, మాట కోసం ప్రాణం ఇస్తాను అత్తి. నేనైతే అవసరమైతే ప్రాణాలు కూడా తీసేస్తాను. తెలుసు బ్రో నాకు. ఇవే తగ్గించుకొని చెప్పినట్టు చేస్తే చాలు. చేసేద్దాం. అవునార్తి, ఇంతకీ మీ అందరికీ ఈ యూఎస్ఎల్ఏ ఫ్యాంటసీ ఏంటి? ఆ ఫ్యాంటసీ ఏంటి? ఇలా రండి, సీక్రెట్ ఎవరికి చెప్పొద్దు. ఓకే. అస్సలు చెప్పు. నేను ప్రేమించి పెళ్లి చేసుకోబోయేవాడు యుఎస్ లోనే ఉన్నాడు. పెళ్లి చేసుకోబోయేవాడు యుఎస్ లో ఉన్నాడు. యూఎస్లో
హాయ్ అండి, చూశారు కదా ఫస్ట్ ఎపిసోడ్ ఓలైలా ఇద్దరు మజనులు. సో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాం. ఏమనిపించిందో కింద కామెంట్ చేయండి. క్యారెక్టర్స్ ఎలా అనిపించాయి చూడండి. మొత్తం ఫన్నే ఉంటుంది, మీరేమీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి, మొత్తం ఫన్నే. ఈసారి జస్ట్ నవ్వేసుకుందాం. అండ్ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. వీడియోని చూస్తున్నారు కానీ షేర్ చేయట్లేదు. మీరు నలుగురికి షేర్ చేస్తే వ్యూస్ వస్తాయి. వ్యూస్ వస్తే మాకు నెక్స్ట్ ఎపిసోడ్ గట్టిగా చేయాలని ఉత్సాహం వస్తుంది. సో మర్చిపోకండి, వీడియోని అయితే అందరికీ షేర్ చేసేయండి. అండ్ కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని గట్టిగా కొట్టండి. వాట్ ద ఫన్ తెలుగు మన ఛానల్ పేరు. సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. అండ్ కింద ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మేము ఎప్పుడు పెట్టే అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్. థ్యాంక్ యూ.